నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 9న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ఆ ఘటన మరొక ముందే తాజాగా సింహాచలంలో గోడ కూలి 7గురు భక్తులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. అయితే ఈ రెండు ఘటనలు కూటమి ప్రభుత్వం పనితీరుపై పడ్డాయి. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనానికి క్యూ లైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలింది. అయితే ఇలా రెండు ప్రత్యేక పర్వదినాల్లో భక్తులు రద్దీ మూలంగా ఘటనలు జరిగాయి. తాజాగా భారీ వర్షం పడిన నేపథ్యంలో ఈదురు గాలులకు గోడ కూలింది. అయితే కారణాలు ఏవైనా ప్రభుత్వానికి ఇవి మాయని మచ్చగా నిలుస్తున్నాయి. తిరుమల చరిత్రలోనే ఎన్నడూ అంతటి విషాదం జరగలేదు. ఏటా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తుంటారు. భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం దీనిపై అప్పట్లో ప్రచారం బాగా చేసింది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో ఆన్లైన్ టికెట్ల విక్రయాలు జరగగా సామాన్య భక్తులకు సైతం స్వామివారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆఫ్లైన్ టికెట్ జారీని అప్పట్లో చేపట్టారు. ఈ క్రమంలోనే టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్ లో ఉండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరి ఆడక ఓ 6గురు భక్తులు చనిపోయారు. అయితే ఓ పోలీస్ అధికారి తీరుతోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. టికెట్ల జారీ ప్రక్రియను పర్యవేక్షించిన అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. విచారణతో పాటు సమీక్షలు కొనసాగాయి. ఉన్నత స్థాయి దర్యాప్తునకు సైతం ఆదేశించింది. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పర్వదినాల నాడు కొన్ని రకాల ఆంక్షలు విధించడం ఉత్తమం. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుండటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలా మూల్యం చెల్లిస్తున్న ప్రభుత్వంతో పాటు ఆలయాల పాలక వర్గాల పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. అయితే సింహగిరిలో జరిగిన ఘటనకు సంబంధించి భారీ వర్షం ఒక కారణం. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ గోడ కూలింది. దీనికి ప్రభుత్వానికో యంత్రాంగానికో తప్పు పట్టలేము. కానీ ఇటువంటి భారీ కార్యక్రమాల నిర్వహణ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.